విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, శనివారం ఉదయం మనం ఎలాంటి టాపిక్ ఒకటి చేయాల్సి వస్తుందని బహుశా మీరు నేను ఎప్పుడు అనుకుని ఉన్నాం. వెంకటేశ్వర స్వామి అంటే భక్తులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఎవరైనా సరే ఆ లడ్డూకి మాత్రం ఫ్యాన్ అవుతారు. అంత ఫేమస్ తిరుపతి లడ్డు అంటే. ఆ అంటే దేశవ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డూకి ఒక పేటెంట్ కూడా ఉంది. అటువంటి లడ్డూలో జంతు కొవ్వు బహుశా కొవ్వు అంటే ఆయన ఏం చేస్తారు, ఈ కళేబరాలు వీటి నుంచి పేగుల నుంచి తీసే కొవ్వు హైదరాబాద్ అటు ఇటు ఆ మధ్యన వచ్చాయి కదా, ఇటువంటివి కలిపి రివర్స్ టెండరింగ్ పేరుతో ఇంత కక్కుర్తిగా ఎంత దిగజారాలా గత ప్రభుత్వం? ఏమంటారు సార్? అంటే అంటే దీన్ని ఎలాగా మనం మాట్లాడాలో కూడా అర్థమైన పరిస్థితి. మొట్టమొదటి ప్రతిస్పందనగా నిన్న మొన్న మాట్లాడటం జరిగింది. అంటే ఏం మాట్లాడుతున్నావు కూడా తెలియకుండా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ ఉద్రేకం, బాధ అలాంటి అసలు ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎలా తిరిగేస్తున్నారు, ఈ సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? మతాలు ఏదన్నా కానీ ఉంటాయి, రాజకీయ అభిమానాలు, కుటుంబ అభిమానాలు, మతాల మీద విశ్వాసం, ఎవరి మతం మీద వాళ్ళ విశ్వాసం ఉండదు, తప్పలేదు. కానీ ఇలాంటి వ్యక్తులు ఏ మతానికైనా ఏ సమాజానికైనా హానికరం. వీళ్ళు మనస్తత్వాలే విపరీత మనస్తత్వాలు. వాళ్ళని అభిమానించేవాడు కూడా విచిత్రంగా అదే విపరీత మనస్తత్వాలు ఉండటం జరుగుతుంది. తిరుపతి దేవస్థానం జోలికి సాధారణంగా ఏ ప్రభుత్వం వెళ్ళలేదు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, టీడీపీ ఉన్నా, ఎవరున్నా తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని, ఆ ప్రాశస్త్యాన్ని, ఆ ప్రతిష్టని వాళ్ళు ఎప్పుడూ కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు ఎవరికైనా. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం ఈ గాలి జనార్దన్ లాంటి గాలి వాళ్ళు అందరూ తయారయ్యారు. అయినా సరే వాళ్ళకి ఆ భయం ఉంటా ఉండేది. ఆ పొరపాటు చేసిన వాడికి అంటే శిక్ష కూడా పడిపోయి ఇంకా భయం వచ్చేసింది అందరికీ. ఎందుకు వచ్చింది కూడా బాబు. మళ్ళా ఇన్నాళ్ళకి ఈ 5 సంవత్సరాల్లో ఇతను 19 నుంచి 24 వరకు అంతకుముందు చిన్న పొరపాట్లు జరగలేదంటే జరిగినాయండి. అలాంటి పొరపాట్లు జరిగితే వెంటనే ఆ పాలక మండలి కానీ, ఆ ప్రభుత్వ బాధ్యులైన అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకునేవారు, వాళ్ళని కఠినంగా శిక్షించేవారు. అసలు మొత్తం అంతా ఒకటే ముఠా కింద అయిపోయిన తర్వాత పాలక మండలి, అక్కడ ఉన్న అధికారులు అందరూ ఒకటైపోయి విచిత్రంగా ఇంత జరిగిన తర్వాత నిన్న కందాలం మురళి అని ఒక అతను మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు చంద్రబాబు గారు. అసలు బుద్ధి ఉంది వాళ్ళకి? ఇంత జరిగిపోయిన తర్వాత ఇంకా నోరు మూసి కూర్చోవాలా? వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏంటంటే ఐవైఆర్ కృష్ణారావు అన్నవాడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలాంటి పదవులను చేశారు, ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి తప్పు జరిగినప్పుడు జగన్ మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి సేకాలే, వాళ్ళ కాళ్ళు నాకాల. అంతేగాని ఏంటిది? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కంటే ఎక్కువ అతను వీళ్ళకి. నేను అందుకనే అంటాను, ఇలాంటి విపరీత మనస్తత్వాలు వచ్చి ఒకళ్ళ మీద ద్వేషం, ఒకళ్ళ మీద ప్రేమగా మారకూడదు. నువ్వు ఉన్నదన్నట్టు మాట్లాడు. నువ్వు జగన్ మీద కోపం ఉంది, అది ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి విషయంలోనే కాదు, ఇటు అన్ని విధాలా భ్రష్టుడు అని ఎప్పుడు చెప్పు. ఇంతగా బరిదిగి ఇంతగా దిగజారిపోతాడు. అక్కడ ఇప్పుడు ఆ గుడికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వలేదు, గుడి మీద శంకర బాబు మీద నమ్మకం లేదు, ఇతనికి విశ్వాసం లేదు అనుకున్నాం. కానీ ఆ పవిత్రతను ఇంక చేతులారా మంటకెళ్ళిపోతాడని అనుకోలేదు. ఆ డబ్బుల్లో పెత్తడేమో దొంగోడు కదా అనుకున్నాం, అంతే. అసలు మరి ఈ రకంగా ఈ ఒళ్ళు గొగురు పుట్టే విషయం. పైగా దాన్ని సిగ్గు లేకుండా సమర్థించుకుంటాడు ఆ సుబ్బారెడ్డి. వాళ్ళ ఓటాలు చూస్తే ఎలాగున్నాయో చూడండి. వాళ్ళకి ఏమాత్రం భక్తి ఉన్నట్టు అనిపిస్తే మాలేస్తే మాత్రం ఏంటి? 40 సార్లు మాలేసాడు సూపర్ స్వామి అంట. ఈ సూపర్ స్వామి పోస్ట్ చేయడం మరి కొత్తగా అనిపిస్తుంది. ఇవన్నీ కాదయ్యా,
ఆ నెయ్యిలో కొవ్వు కలిసిందే లేదు దానికి సమానం చెప్పకుండా దొంగ తిరిగిడు కానీ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుగుకుంటా 5 ఏళ్ళు ఎవరున్నారు చంద్రబాబు గారు చెన్నైంది ఆ ఆర్డర్ పెట్టడానికి వాళ్ళు మొత్తానికి వీళ్ళు రాగానే ఆ నందిని తెప్పించారు ఆవునే స్వచ్ఛమైన ఆవునయ్య వాళ్ళు చేసిన పని అది. సార్ అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది సార్, అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు కల్తీ జరిగింది కానీ మేం చేయలేదు, చంద్రబాబు వచ్చాక చేశాడు అంటున్నారు. అదే ఇప్పుడు అతను ఎంత అసంబద్ధంగా మాట్లాడతాడంటే నిన్న బర్నింగ్ పాయింట్ ఈ ప్రసాదాలు తిరుమలలో అపచారాలు వీళ్ళ గ్యాంగ్ దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీ గురించి మాట్లాడకుండా అమ్మఒడి ఇచ్చారా గోరు ముద్దిట్టారా ఇలాంటివి మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చేనాళ్ళు అయింది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. నీ ముఖానికి నువ్వు 5 ఏళ్లలో నువ్వేం చేసావు, నువ్వు ఇచ్చిన నవరత్నాలు ఎప్పుడు మొదలెట్టావు, అసలు అవన్నీ గుర్తుండవు అనుకుంటాను. ఎవడో రాసిస్తాడో అందుకునే అలా మా రాజకీయాల్లో పనికిరారండి ఇలాంటి. అసలు ఏం జరుగుతుంది, ప్రపంచం ఏమనుకుంటుంది, రాజకీయాల్లో ఉన్నవాడు అట్టడుగు స్థాయి కార్యకర్త క్షేత్రస్థాయిలో కార్యకర్త మనోభావాలకు అనుగుణంగా కూడా వ్యవహరించాలా. అక్కడి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలతో సంబంధం లేదు, అధికారం ఉంటే మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే ఎవడైనా కాలగర్భంలో కలిసిపోతారు. ఇంకా ఇలాంటి అత్యాచార అరాచకాలు అపచారాలు చేసినోడు ఉంటే ఇంకా అంతకన్నా ముందు దుకాణం సర్దేసుకుంటాం. ఆడిసి ఒళ్ళు కొవ్వెక్కిపోయి తెలుస్తలేదు కానీ ఇంకా పైన ఉన్న వాళ్ళు వెనకాల ఉన్నారు అనుకుంటాడు. అప్పుడు వాస్తవ పరిస్థితులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇది 2 రకాలుగా చూడాలి. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి వీళ్ళు ది డే బిగినింగ్ నుంచి చాలా దుర్మార్గంగా అపచారాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గుళ్ళో అడుగుపెట్టిన దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామిని కీర్తించాల్సిన నోళ్ళు జగన్ కీర్తించడం మొదలెట్టినాడు. అక్కడ ప్రతి పువ్వు ప్రతి నవ్వు ప్రతి అడుగు ప్రతి స్వామివారికి చెందాలి. వీడు చెప్పులతో గుళ్ళోకి వెళ్ళాడు, డెక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. అదో సంప్రదాయాన్ని పాటించాలి కదా. అదేంటని అడిగితే నీ అమ్మ మొగుడు చెప్పాడు అంటే వీళ్ళు కూడా ఉన్నాడు. కుక్క నోట్లో కర్రెట్టినట్టు ఆడు మాట్లాడితే మీరు కుక్క నోట్లో కర్రెట్టి చూడండి ఎలా మురుగుద్దో అలా మురుగుతాడు. అసలు ఎవడైనా సరే భయపడిపోయారు. ఎంత పెంట ఈ పెంట పోలు అందుకునే వాళ్ళ సమయం వచ్చేదాకా వేచి చూసి సమయం వచ్చేది. ఇదే కాదండి, హిందూ మతం నుండి భ్రష్టు పెట్టించాలనుకున్నారు. హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టి ఆ బీజేపీని లేపాలని చూశారు. దీని వెనక పెద్ద కుట్ర ఇది. రథాలు తగిలెడతాం, ఎప్పుడు లేనిది రథాలు తగిలెట్టడం, విగ్రహాలకి అపచారం చేయటం, దేవీ దేవతల విగ్రహాలకు మలం పోయటం, రామతీర్థంలో రాముడు విగ్రహం తెగొట్టడం, ఈ ఎన్నాటికి చంద్రబాబు నాయుడు గారు జై శ్రీరామ్ అనగానే నోరు మూసుకున్నారు, అందరూ సైలెంట్ అయిపోయారు. తిరుమలలో మాత్రం ఒక పక్కన అపచారం చేస్తాం, ఇంకో పక్కన దోపిడీ. స్వామివారి సంపదను దోచుకోవడం కాకుండా స్వామివారి సంపదను దోచుకున్నారు. దోచుకున్న వాళ్ళు ఆ స్వామివారిని పవిత్రంగా ఉంచాలి కదా, మళ్ళీ అక్కడ అపచారం. అక్కడ ఉన్నవాళ్ళు అలాంటి వాడు కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అండి. అసలు వీళ్ళ ముఖంలో ఎక్కడన్నా భక్తి భావన కనపడుతుందా? ఎప్పుడు ఎక్కడ ఏ దుబ్బేద్దామా అని చూస్తున్నారు అంతే. ఇది కుట్రపూరితంగా తిరుమల ప్రాశస్త్యాన్ని ప్రతిష్టని దిగజార్చాలి, తగ్గించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారని చెప్పి స్పష్టంగా తెలిసిపోయింది. ఇది పెద్ద కుట్ర. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసాదం ఎత్తే చూసారా, ఇలా చూస్తూ ఉంటాడు. వాసన కుక్క ఏం చేద్దంటే, ఇప్పుడు మనం తేనె కొన్నాం అనుకోండి, తేనె ఒరిజినల్లా కాదని టెస్ట్ చేసుకుంటాం. ఏం చేస్తారంటే ఆ ఊళ్ళోను తేనె ఆ కుక్క ముందు ఎడతారు ఏదో ఆకులు వేసి. ఆ కుక్క నాకింది అనుకోండి, ఆ తేనె ఇలా వాసన చూస్తుంది, కాసేపు చూసి వెనకపోద్ది. నాకితే అది బెల్లం పాకం, ఒరిజినల్ తేనె కాదనమాట. కుక్క నాకపోతే తేనె, కుక్క తేనె ముట్టుకోదు. అందుకనే అంటారు ఇతనేమో ప్రసాదాలు ముట్టుకోడు. గాడిదికేం తెలుసు అటుకులు రుచి అంటారు. అంటే కొంతమంది గాడిదికేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటారు. అలాగా దానికి అన్ని ఒకటే. అతను మన ముఖ్యమంత్రి అయిపోయాడు, ఒక 5 ఏళ్ళు చేసేసాడు. ఆడికి మళ్ళీ అభిమానులు. ఆయన ఏదంటే బీపీ వస్తుంది. మరి వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేశారు, మరి హిందూ సమాజానికి ఎంత బీపీ రావాలి? వాళ్ళందరికీ బీపీ వస్తే నువ్వు తట్టుకోగలవా? ఇప్పుడు రకరకాలు శాంపిల్కి వెళ్ళింది, శాంపిల్ వచ్చింది, అయినా అనవసరమయ్యా.
కలిపేవా లేదా ఫస్ట్ స్ట్రైట్ పాయింట్. ఆ కలిపిన వాళ్ళకి నువ్వు ఆ కాంట్రాక్ట్ ఇచ్చావు లేదా, డబ్బులు తక్కువని ఆ కక్కుతి పడ్డా లేదా, వాళ్ళు కమిషన్లు దొబ్బారా లేదా? అసలు ఎవడాడు సప్లై చేసి కూడా ఎవడో ఎటు చూసుకోరు కదా, అంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ సంస్థ. కోట్లాది మంది భక్తులు మనోభావాలకు ముడిపడి ఉన్న చోట ఆ సప్లై చేసి కూడా ఎవడో ఏంటో వాళ్ళ సంస్థ ఏం కార్యక్రమాలు ఏంటి, కార్యకలాపాలు ఏంటి అనేది చూసుకోద్దా? ఒక తక్కువ ఇచ్చాడు, అది పెద్ద జబ్బలు జరుచుకుంటా నేను తక్కువ చేసాను, రివర్స్ స్టాండింగ్, బొక్కటండి, బొచ్చులో గాళ్ళు మీరేనా ఉద్ధరిచ్చేసి వాళ్ళు? సిగ్గు లేకుండా 18 సార్లు రిజెక్ట్ చేసండి, బుద్ధి లేదా మీకు? అవన్నీ ఎలా జరుగుతాయి తెలదా ఎవరికన్నా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తిరుపతిలో జరుగుతున్నదంతా వాళ్ళకి తెలియకుండా ఉండదు. ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలెడతాడు ఆయన. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దర్శనానికి వెళ్ళి ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలెడతా అన్నాడు. ఈఓగా శ్యామలరావు గారు వచ్చాడు, ఓ రెడ్డి గారు చౌదరి గారు రాలేదు అక్కడికి, ఓ బీసీ క్యాండిడేట్ వచ్చారు. నీకు నాకు సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా పద్ధతిగా వ్యవహారం చేయాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. ఆయన మొదలెట్టాడు. మొట్టమొదటిగా ప్రసాదాల మీద కంప్లైంట్ వచ్చింది, నాణ్యత బాగోలేదు అన్నాడు. ఇమీడియట్ గా ఆ నాణ్యత శ్రద్ధ తీసుకున్నాడు. ఇవాళ ప్రసాదాలు బాగున్నాయి అన్నారు కదా, నువ్వు నేను చెప్పింది కదా, నేను చూశాను. అనేక మంది బయట వాళ్ళు కూడా, బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ 4 ఏళ్ళు బాగోలేదండి బాబు, బాగుందని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకే ప్రతి నెలకే వచ్చి కూడా ఉన్నారు అక్కడ. తర్వాత దాని మీద ఎంక్వైరీ చేశారు, టెస్టులు తీశారు, రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడే ఆల్రెడీ ఎప్పుడో నోటీసులు ఇచ్చారు ఆవిడకి. ఆ నోటీసులు స్పందన లేదు. వీళ్ళకి ఉన్న జబ్బు ఏంటి తెలుసండి, వీళ్ళు చేసే అవకతవకలు, అక్రమాలు, దుర్మార్గాలు, హత్యలు కూడా చేసేస్తారు. కోర్టులకు వెళ్ళి దీని గురించి ఎవడో మాట్లాడకూడదని వెళ్తారు, గ్యాగ్ గట్టలే తెచ్చుకుంటారు. బుద్ధి లేదు వీళ్ళకి. వాళ్ళు కూడా అలాగిస్తారండి ఆర్డర్లో. ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు అది ఎప్పుడెప్పుడో జరుగుతుంది, ఎప్పుడైనా చెప్తారు. తిరుమల తిరుపతి చాలా సున్నితమైన విషయం, అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుని అవునా కాదా కరెక్ట్ గా చూసుకుని చెప్తారు. ఇది ఒక పార్ట్. రెండో పార్ట్, జగన్మోహన్ రెడ్డి అతని ప్రేమికులు ఆల్రెడీ వాళ్ళ నాయకులందరికీ అర్థమైంది, అక్కడికక్కడ సర్దుకుంటున్నారు. ఇంకా సిగ్గు లేకుండా సమర్థించి ఐవైఆర్ కృష్ణారావు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా మాటలు సవరించుకుని మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. టీడీటీ ఉద్యోగులు మీకు ఇలాంటి దొంగోళ్ళు ఉంటే బాగుంది అనుకుంటున్నారా? కందారం మురళి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ప్రతిష్ట ఆ ప్రతిష్ట చెప్పి ఇలాంటి పనికిమాలు పనులు చేసిన వాళ్ళు ఏం స్పీకరే మీరు? ఊరికే మాట్లాడి సరిపోయిందా? ఏం పోరాటం చేశారు? ఇవాళ వచ్చి దేని ప్రక్షాళన చేసి సరిచేస్తా ఉన్నామని విమర్శిస్తారా? ఈ దొంగల బ్యాచ్ వాళ్ళందరినీ కొనేసుకుంటారండి. సరే, ఇక్కడ ఎవరిని అండి మీకు గుర్తుంటే టీటీడీ మీద ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పాత గత టీటీడీ హెడ్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు పరువు నష్టం దావా వేసేవాళ్ళు. కేసులు పెట్టేసేవారు, ఉమ్. దాని గురించి మాట్లాడితే చాలు కేసు పెట్టేసేవారు. అప్పుడు మనం కూడా మన ఎలవేల్పు స్వామివారికి వీళ్ళు జరుగుతున్నాయి తెలిసినా కానీ కొంత ఆగి వాళ్ళు ఎందుకు వచ్చుకోవడం పాపం, స్వామివారి ప్రతి ఆయనే చూసుకుంటాడండి. మితిమీరిపోతే ఇంకేక ప్రసాదాలు, ఆయన నైవేద్యాలు, కైంకర్యాలకు కూడా ఈ కల్తీ వాడేస్తే అపచారం అండి. ఈ అదవలు చేసిన పనికి మన అందరికీ తగిలేస్తాయి. ఒకడు కరోనా వస్తే ఒక వాడలో అందరికీ తగిలేస్తుంది కదా, ఒకడు చేసిన తప్పుకి. కాబట్టి ఏమైనా హిందూ సమాజం బొగ్గుమంటుంది. కేంద్రం కూడా ఒకవేళ కేంద్ర పెద్దలకి జగన్ మీద ప్రేమ ఉన్నా చచ్చినట్టు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అది నేను చెప్పి చంద్రబాబు గారు సరైన టైం చూసి మడతెట్టేయడం అనుకున్నాను. స్వామి కార్యము స్వకార్యం అంటే, స్వామి కార్యం అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కాపాడడం, వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన వాళ్ళని మీద చర్యలు తీసుకోవడంతో పాటు పరోక్షంగా తెర వెనక నుండి సాయం చేసి వాళ్ళందరినీ వాళ్ళు కూడా ముగించాడు. దెబ్బకే దయ్యం వదిలిందంటారు కదా, డిఫెన్స్ లో పడిపోయాడు. ఏం మాట్లాడు అడిగి తెలుస్తలేదు. నిన్న ప్రెస్ మీట్ చూసారా? పిచ్చి చూపులో పోతురూపు వచ్చేసింది. పిచ్చి చూపులు ఎరు మాటలు, ఎరు చూపులు పిచ్చి మాటలు ఎక్కువైపోయినాయి. ఈ సెక్షన్ నుంచి అయితే ఎవడో తప్పించుకోలేడండి.
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఈ కొడాలని ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోతే ఏంటి మళ్ళీ పెట్టలేమా, పెండి సింహాలు పోతే మళ్ళీ కొనుక్కోలేడా, ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఇవన్నీ గమనిస్తారు ప్రజలు. ఇలాంటి ఈయన అనవసరంగా తెచ్చుకున్నాడు బాబు, చాలా అపచారం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా క్రైస్తవం, ఇస్లాం, హిందూ మతం ముగ్గురు ఈ దేశంలో ప్రధానంగా అసలు గొడవలు లేకుండా ఉందండి. కావాలని ఎవడో ఒకటి రెచ్చగొడితే తప్ప ఎవడో రెచ్చిపోవడం. బీజేపీకి ఏమో ముస్లింలని బూచిగా చూపిస్తారు, ఇందిరాగాంధీ గారేమో పాకిస్తాన్ చూపించింది ఇది వరకు విదేశీ హస్తం అనేది, ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ చూపిస్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమో కమ్మాళ్ళని చూపిస్తాడు బూచిగా, కేసీఆర్ గారేమో ఆంధ్ర వాళ్ళని చూపిస్తాడు. ఇవన్నీ వాడేసిన అస్త్రాలు పనికి రాకుండా పోయినాయి. ఇంకా ఎంత చేసినా ఇక అర్థం చేస్తున్నారు జనవరి బాబు, వీళ్ళు ఎవరిని బూజుగా చూపిస్తున్నారో వాళ్ళందరూ కరెక్ట్ అని తేలుతుంది. దాంతో ఆ అస్త్రాలు బూజెట్టేసినాయి. ఇక వీళ్ళకి దారి లేదు. ఒకటి మాత్రం ఖాయమండి, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అందరూ జైలుకి పోతారు. రాయమిల్లి సెంట్రల్ జైల్లో అప్పుడు పెద్ద జైలు అదే కదా, అక్కడ పంపిస్తారు వీళ్ళందరూ అందులో శిక్ష కూడా ఖాయమై బయటికి రారు. 100 కేసులు ఉంటాయి వీళ్ళకి, అందులో ఉండగానే విచారణలో ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకి పోలీసు వాళ్ళు తిరగలేక ఆన్లైన్లో పెడతారు విచారణ, కోర్టు ఇదంతా కూడా. తర్వాత వీళ్ళకి ఏం చేస్తారంటే రాయమండ్రి జైల్లో వీళ్ళకి మరి శిక్ష పడిపోయిందని పని అప్పు చెప్పాలి కదా వీళ్ళకి. రాయమండ్రి జైలు వాళ్ళు పెట్రోల్ బంక్ పెట్టారు. ఆ పెట్రోల్ బంక్ లో కొంతమందికి ఇస్తారు డ్యూటీ. వాళ్ళు వచ్చిన రెస్టారెంట్ లాంటిది పెట్టారు, అందులో కొంతమంది డ్యూటీ ఇస్తారు. తర్వాత మామిడి పళ్ళు, సపోటా పళ్ళు ఇవన్నీ ఉంటాయి లోపల, అడవి కింద ఉంటాయి. ఆ పళ్ళ తోటల సంరక్షణ, నీరు కట్టడం, మొక్కలు పాదులు చేయడం, ఈ పని అప్పు చెప్తారు వీళ్ళకి. ఊరికే గదిలో కూర్చోబెట్టి, స్నేహ బ్లాక్ లో కూర్చోబెట్టి వీళ్ళు మేపడం కాదు, ఇవన్నీ చేయించాలి వీళ్ళ చేత. అది జరగాలని కోరుకుంటున్నాను. అజ్మల్ గారు, నాకు ఒక చిన్న ప్రశ్న. ఈ లడ్డు వ్యవహారంలోనే బీజేపీ వాళ్ళేమో దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నారు. అంటే బీజేపీ వాళ్ళు ఈ లడ్డు వ్యవహారాన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నారు. మీకు గుర్తుందో లేదో, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకువెళ్ళాలని పలుమార్లు బీజేపీ ప్రయత్నించింది. అంటే ఈ లడ్డు వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని టీటీడీని కేంద్ర పరిధిలోకి తీసుకెళ్లే కుట్ర కూడా జరిగే అవకాశం ఉందంటారా? మీకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద, ఆంధ్ర భుజాల మీద అది ఉంది కేంద్రం. వాళ్ళకి అలాంటి ప్రయత్నం ఏం చేయరు. ఇంకోటి ఏంటంటే నేను కూడా సిబిఐకి ఇవ్వడానికి వ్యతిరేకిస్తానండి. వాళ్ళ దద్దమ్మలు జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఏమైనా చూసాం. గాలి జనార్దన్ రెడ్డి కేసు ఏమైందో చూసాం. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు ఏమైందో చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ దద్దమ్మలకి ఇది అప్పచెప్తామా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది. పోలీసులు కూడా నోరు మూసుకుని పనిచేస్తారు, పర్ఫెక్ట్గా పనిచేస్తారు. రౌతుని బట్టే గుర్రం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదన్నా కానీ వాళ్ళు బూట్లు నాకారు. చంద్రబాబు గారిని నమ్ముతున్నారు కాబట్టి ఆ మిగిలిన నిజాయితీ పౌరులు అందరికీ అప్పచెప్తే డెఫినెట్గా వీళ్ళు తోలు తీసి అండేసి లోపల కూర్చోబెడతారు. సిబిఐకి అసలు అప్పచెప్తాం. ఆంధ్రప్రదేశ్ పోలీసులే ఆ సిఐడికో లేకపోతే ఆ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ చేత వీళ్ళకి మక్కిలు ఎరగదీయించాలి. సిబిఐ అనవసరం. సిబిఐకి వెళ్ళిందనుకో మళ్ళీ వాళ్ళ చేతిలో పోద్ది ఈ జగన్ బ్యాచ్ పైన ఉన్న వాళ్ళు. ఎంత కాదనుకున్న వాళ్ళకి అసలు వాళ్ళ బేస్, బీజేపీ వాళ్ళ బేస్ ఏంటంటే హిందూ మతం అనేటువంటి లైన్ మీద వెళ్తారు. ఎంత అపచారం జరిగిందంటే వాళ్ళు ట్వీట్లు వేసి ఊరుకుంటున్నారు. చూసుకోండి, ఈ ఐవయ్యారో కృష్ణారావు నోట్లో ఏమొచ్చిందో అదే అధిష్టానం మాట కింద లెక్కేసుకోండి మీరు. కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ పాము మన దొడ్లో ఉంది కదా, మన ఏపీలో ఉంది కదా అనుకోకూడదు. బీజేపీ చాలా ప్రమాదం.